వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం ఈరోజు మనతో పాటు జనరల్గా మెడిసిన్ అంటే కాస్ట్లీ అని, లేదంటే పలానా మెడిసిన్ ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉండే ఒక డైలమా అనొచ్చు. ఏదైనా సరే, ఏ మెడిసిన్ అయినా సరే పలానా స్టోర్కి వెళ్తే, గల్లీలో కూడా ఉంటుంది, అక్కడ వెళ్తే మనకు డెఫినెట్గా దొరుకుతుంది. ఆ బ్రాండ్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే, MedPlus. 50 to 80% డిస్కౌంట్ ఇచ్చి మరీ ప్రతి ఒక్కరి హెల్త్ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ ముందుకెళ్తూ ఉంది. సో అధినేత, కంపెనీ ఫౌండర్, CEO మధుకర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో నైస్ మీటింగ్ యూ సార్. వెరీ గుడ్ మీటింగ్ యూ. చాలామంది MedPlus అనేటువంటి బ్రాండ్ చూస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటారు. చూసి ఒక తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్ అని చెప్పేసి మనసులో ముద్ర వేసుకున్నటువంటి బ్రాండ్ అది MedPlus అనేది. మెడిసిన్స్ అని గుర్తొస్తే పలానా స్టోర్కి వెళ్తే, MedPlus స్టోర్కి వెళ్తే క్వాలిటీ మెడిసిన్స్ దొరుకుతూ ఉన్నాయి, అది కూడా ఇంత 50 to 80% డిస్కౌంట్లో కూడా దొరుకుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి రోజులు ఇవి. ఒకప్పుడు మెడిసిన్స్ అంటే భయపడిపోయేవాళ్ళు, కాస్ట్లీ ఉండేవి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అండ్ పలానా స్టోర్లో దొరుకుతుందా లేదా అనేటువంటి డైలమాలో కూడా ఉండేవాళ్ళు. బట్ ఇవాళ MedPlusలో అయితే 100% దొరుకుతున్నాయి. ఈవెన్ నేను చెప్తున్నాను, మా ఇంటి ముందు ఒక MedPlus స్టోర్ ఉందండి. ఇవాళకి నేను మాకు ఏదైనా కావాలి అనుకుంటే అక్కడి నుంచి తీసుకొని వస్తాను. సో లక్కీలీ వీ స్టార్టెడ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మీరు మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో. ఎలా సార్ అంటే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది మామూలుగా, 50 to 80% వీళ్ళు ఇస్తున్నారు అని అంటే అది క్వాలిటీ మెడిసినా, దాని క్వాలిటీ మెడిసిన్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉందా అని చాలామంది డౌట్ రైజ్ చేస్తూ ఉంటారు. ఎలా తీసుకోవచ్చు అంటారు? షూర్. సో వెరీ క్విక్లీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మెడిసిన్ కాస్ట్లో మెడిసిన్ యాక్చువల్ ప్రోడక్ట్ కాస్ట్తో పాటు దాంతోపాటు మార్కెటింగ్ కాస్ట్ కూడా ఉంటుంది. ఏ కంపెనీ అయినా కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలంటే దానికి ఎంతో అంత మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఏరియా మేనేజర్ ఉంటాడు, దానిపైన మేనేజర్స్ ఉంటారు, వాళ్ళందరూ ప్లస్ మార్కెటింగ్ కొలాటరల్స్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్తారు. అదే కాకుండా వాళ్ళు కస్టమర్ వరకు చేర్చాలి మెడిసిన్ అంటే మళ్ళీ వాళ్ళకు C&F ఏజెంట్ కాస్ట్, డిస్ట్రిబ్యూటర్ కాస్ట్, రీటైలర్ కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ కాస్ట్లు ఉన్నందుకు మెడిసిన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్లో ఉంటుంది ప్రస్తుతానికి. అదే మాకు MedPlusకు మాకు ఆ కాస్ట్లు ఏమీ లేవు. ఎందుకంటే మాకు ఉన్న కస్టమర్ బేస్కే అమ్ముతున్నాము. ఆల్రెడీ కస్టమర్ మా దగ్గర వాకిన్ అవుతున్నాడు. మేము కస్టమర్కి చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన మెడిసిన్ మా దగ్గర ఉంది, మీ డాక్టర్ రాసింది, అది మేము 20% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాము. కానీ మీరు మేము తయారు చేయించిన మెడిసిన్ కనుక తీసుకోగలిగితే వీ విల్ గివ్ యూ 50 to 80. సో కస్టమర్ అక్విజిషన్ ఆటోమేటికలీ అయిపోయింది అక్కడ మాకు. సెకండ్, మావే డిస్ట్రిబ్యూషన్, మాదే స్టోర్స్. సో ఇవన్నీ కాస్ట్లు సేవింగ్ చేసి ఇవి కస్టమర్కు డైరెక్ట్లీ పాస్ ఆన్ చేస్తున్నాము. దాని గురించే మీకు ఆ 50 to 80% డిస్కౌంట్ వస్తుంటుంది అన్నమాట. దట్ ఇస్ ద ఓన్లీ రీజన్. వెరీ గుడ్ సార్. ఎలా సార్ అంటే స్టోర్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ మోటోతో స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చారు, అండ్ వాళ్ళ ఈ డిస్కౌంట్ మెథడ్ని ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? రైట్. సో నేను యాక్చువల్లీ ఐ గివ్ యూ అ లిటిల్ బిట్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ మెడిసిన్ చదివాను కర్నూలు మెడికల్ కాలేజ్లో. గ్రాడ్యుయేట్ 1991లో ఫినిష్ అయింది. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో అయిపోయిన తర్వాత వేరే బిజినెస్లు చేసుకుంటూ 98 ఎండ్ ఆఫ్ 98లో యూఎస్ వెళ్ళాను. యూఎస్ వెళ్ళిన తర్వాత టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ మై స్టే మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాను, అంటే బిజినెస్ స్కూల్కు, వాటన్ బిజినెస్ స్కూల్కి వెళ్ళి అక్కడ నేను 2-3 వేరే బిజినెస్ ప్లాన్ రాస్తూ ఒక చిన్న మ్యాటర్ నాకు తట్టిందనమాట. అంటే ఒక చిన్న ఐ కేమ్ అక్రాస్ అ స్మాల్ ఆర్టికల్ WHOది. అదేమంటే 30% ఆఫ్ ఆల్ ఫేక్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా అని. అది వినగానే ఆబ్వియస్లీ అందరిలాగానే షాక్ అయ్యాను నేను కూడా. సో ఇంత ఫేక్ మెడిసిన్స్ ప్రివలెన్స్ ఉంటే జనాలు ఎట్లా తెలుసుకోవాలి, హౌ డూ యూ ఈవెన్ మేక్అవుట్ వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఆర్ నాట్ అనేది మైండ్లో ఉండింది. దాంతోపాటే ఐ గాట్ అ ఐడియా టు యాక్చువల్లీ స్టార్ట్ MedPlus. అంటే మా MedPlus స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ USP ఏముండేదంటే దట్ ఈ ప్లేస్లో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ జెన్యూన్ మెడిసిన్స్ ఆర్ గ్యారంటీడ్. అంటే మీరు ఈ షాప్కి వెళితే ఇంకా మళ్ళీ ఆలోచించే అవసరం లేదు, ఇది జెన్యూనా కాదా ఫేకా అని అనుమానం పడకుండా యూ కెన్ బై. సో అటువంటి బ్రాండ్ కనుక సెటప్ చేస్తే ఆ బిజినెస్ బాగా సెటప్ అవుతుంది అనుకొని అదే ఐడియాతో వచ్చి వాపసు ఇండియాకి వచ్చి నేను స్టార్ట్ చేసిన బిజినెస్. సో స్టార్ట్ చేయడంతో వి సెటప్ 50 స్టోర్స్. అంటే అప్పుడే మాకు స్కేల్ది కొంచెం బెనిఫిట్ వచ్చింది. 50 స్టోర్స్ అనగానే వీఆర్ ఏబుల్ టు బై ఇన్ లార్జర్ క్వాంటిటీస్, వీఆర్ ఆల్సో ఏబుల్ టు అడ్వర్టైజ్. అంటే ప్రతి స్టోరు ఒక బ్యానర్ లాగా తయారవుతుంది.
సో ఆటోమేటికలీ ఆ బెనిఫిట్ వచ్చిన దాంతో మేము ఫస్ట్ నుంచి వెళ్ళే 10% డిస్కౌంట్ ఇచ్చాము. డే 1 నుంచి టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మా అన్ని స్టోర్స్ దేవర్ కనెక్టెడ్ త్రూ ఇంటర్నెట్ అండ్ ఆల్. సో సప్లై చైన్ ఎఫిషియన్సీ ప్లస్ స్కేల్ బెనిఫిట్ ఈ రెండింటితోటి వీ ఎండెడ్ అప్ గివింగ్ ద 10% డిస్కౌంట్. అట్లానే అదే విధంగా జెన్యూన్ మెడిసిన్ ఇచ్చుకుంటూ స్కేల్ పెరిగిన కొద్దీ 10 నుంచి 15 అయింది, 15 నుంచి 20 అయింది. ఇప్పుడు ఇంకో లెవెల్ అంటే ఇప్పటివరకు మేము వేరే వాళ్ళ మందులు తీసుకొని అమ్ముతున్నాం, అది కంటిన్యూ చేస్తున్నాం ఎట్లా. కానీ ఇప్పుడు ఈ స్కేల్లో, ఈ 4,000 స్టోర్ స్కేల్లో నౌ వీఆర్ ఏబుల్ టు మేక్ మెడిసిన్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఎవ్రీ అదర్ లార్జ్ మ్యానుఫ్యాక్చర్. అంటే వేరే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు టాప్ 20 మంది ఎక్కడైతే తయారు చేస్తున్నారో అదే ప్లేస్లలో అదే క్వాలిటీతోటి, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ బెటర్ క్వాలిటీ తోటి తయారు చేసి ఇవన్నీ కాస్ట్లు లేకుండా వీఆర్ ఏబుల్ టు గివ్ టు ద కస్టమర్స్. సో అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. అడ్రస్ ద ఫేక్ మెడిసిన్ థింగ్. కానీ స్కేల్ బిల్డ్ అయినా కొద్దీ ఆ జెన్యూన్ మెడిసిన్తో పాటు వీఆర్ ఆల్సో ఏబుల్ టు గివ్ గ్రేట్ ప్రైస్. ఓకే, సో ఆ విధంగా స్టార్ట్ అయింది. సరే, బయట కాంపిటీషన్ చాలా ఉంది. అంటే వాళ్ళ మెడిసిన్స్ తయారీ అనేటువంటి పాయింట్కి వచ్చేటప్పటికి కంపెనీస్ బ్రాండింగ్ మార్చుకుంటూ రకరకాల పుట్టగొడుగులో పుట్టుకొస్తూ ఉన్నాయి. కరోనా తర్వాత అది దారుణంగా పెరిగింది. ఈ కాంపిటీషన్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుందండి అసలు? జనరల్గా అడుగుతున్నాను. ఈ కాంపిటీషన్ చూస్తే అనిపించేది ఒకటి, మెడిసిన్ గురించి చాలా మటుకు కరెక్ట్ నాలెడ్జ్ లేదు పబ్లిక్లో, ట్రాన్స్పరెన్సీ లేదు. దాని గురించే ఇవన్నీ రాగలుగుతున్నాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు మెడిసిన్స్ అంటే దే 2 టైప్స్. ఒకటి వచ్చి ఇన్నోవేటర్ అంటారు. అంటే ఎవరైతే డ్రగ్ డిస్కవర్ చేస్తాడో, డిస్కవరర్ అనండి, ఇన్నోవేటర్ అనండి, ఇన్వెంటర్ అనండి, అతను డ్రగ్ తయారు చేస్తాడు ఫస్ట్. అతను డ్రగ్ తయారు చేసిన దాన్ని ఇన్నోవేటర్ డ్రగ్స్ అంటారు, రైట్? సో యూజువలీ వాళ్ళకి ఎవరైతే ఇన్వెంట్ చేస్తాడో డ్రగ్, వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. ఈ టైం వరకు మీరు ఒక్కరే చేయగలుగుతారు ఈ డ్రగ్, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఆ టైంలో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకొని, అంటే మార్కెట్కి తగ్గట్టు రేట్ పెట్టుకొని, కాంపిటీషన్ తగ్గుంటుంది కాబట్టి దే విల్ రికవర్ దేర్ మనీ. అంతే. ఎందుకంటే డ్రగ్ ఇన్వెన్షన్ ఆబ్వియస్లీ చాలా కష్టమైన పని. ఎన్నో డ్రగ్స్ ఫెయిల్ అయితే కానీ ఒక డ్రగ్ సక్సీడ్ అవుతుంది. సో ఆ ఫెయిలియర్ కూడా అన్నీ తీసుకుంటారు అనమాట. ఒక్కసారి ఆ డ్రగ్ పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా తయారు చేయొచ్చు, రైట్? వాళ్ళందరూ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళందరినీ జెనరిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. సో ఒకటి ఇన్నోవేటివ్ డ్రగ్ ఉంటుంది, ఇంకోటి జెనరిక్. ఈ జెనరిక్ ఎవరంటే వాళ్ళు చేయొచ్చు కాబట్టి కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీలో చాలా ఉంది. అంటే కొన్ని వేల ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో ఎవరు తోచినట్టు వాళ్ళు పోయి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని అది ఒక బ్రాండ్ వేసుకొని యూజువలీ డాక్టర్లకు మార్కెట్ చేసుకొని వాళ్ళు అమ్ముతున్నారనమాట. సో అందు గురించి మీకు మా దగ్గర కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో అంటే మా మెడికల్ షాప్లలో చూస్తే 800 డ్రగ్స్ మాత్రమే సరిపోతాయి మొత్తం అందరి థెరపటిక్ నీడ్స్ చేయాలంటే. కానీ 800 డ్రగ్స్ వచ్చి ఒక్కొక్క డ్రగ్ కొంత వేల మంది బ్రాండ్స్ ఉన్నందుకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ తయారవుతున్నాయి. సో ఇప్పుడు మేము చేసేది ఏమంటే అవన్నీ డ్రగ్స్ను ఒకటే ఒక బ్రాండ్ మా ద్వారానే చేసేసుకొని వీ విల్ మేక్ ఇన్నోవేటివ్ డ్రగ్ అవైలబుల్ అండ్ వీల్ ఆల్సో మేక్ అవర్ డ్రగ్ అవైలబుల్. సో దీంతో వీఆర్ యాక్చువల్లీ కటింగ్ డౌన్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ సప్లై చైన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ పాసింగ్ ఆన్ ద బెనిఫిట్. 800 మెడిసిన్స్ ఉన్నాయి మీ దగ్గర జనరల్గా? మా దగ్గర 800 అకౌంట్ ఫర్ రఫ్లీ అరౌండ్ 90% ఆఫ్ ద సేల్స్. లాంచ్ చేసింది 500 తోటి లాంచ్ చేసినాము, ఇంకొక 150 యాడ్ చేసినాము, ఇంకొక 150 యాడ్ అవుతాయి. సో ఇవన్నీ యాడ్ అయిన రోజు మీకు ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి మా దగ్గర. అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. సో జస్ట్ కామన్ కాఫ్, కోల్డ్ అట్లా కాకుండా మీకు డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ డిసార్డర్ ఉన్నా, ఏది ఉన్నా కానీ మీరు కావాలంటే మీ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని రావచ్చు మా దగ్గరికి. మీకు ప్రిస్క్రిప్షన్ ఉన్న డ్రగ్ అన్నా తీసుకోవచ్చు, రైట్? దాంట్లో అయితే 20% డిస్కౌంట్ దొరుకుతుంది. కానీ మీరు కనుక ఇదే మందు కాంపోజిషన్ కలిగిన మందు వేరే తీసుకోవాలి అనుకుంటే వీ కెన్ టేక్ ద మెడ్ప్లస్ బ్రాండ్. అక్కడ మీకు 50 to 80% డిస్కౌంట్ వస్తుంది. 50 to 80% డిస్కౌంట్. ఓకే. జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే బయట చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీ గురించి నేను విన్నదాని ప్రకారం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ బయట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచే బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే తయారై మా దగ్గరికి వస్తుంది, వాటి నుంచే మేము ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఏ విధంగా ఉంది ఆ ప్రాసెసెస్లో? సో ఈ డ్రగ్స్ క్వాలిటీ వచ్చి యూజువలీ రెండింటి మీద డిపెండ్ అవుతాయండి. ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, రైట్? ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ యాక్చువల్లీ. ఏపీఐస్ ఆల్మోస్ట్ అన్ని జాగాలో దొరుకుతాయి, పెద్ద ప్రైస్లో తేడా రాదు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మోర్ క్రిటికల్ అనమాట. సో దీంట్లో మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ టు గెట్ ద రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కంట్రీలో ఉన్న టాప్ 20 or 30 మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడైతే తయారు చేస్తున్నారో
అదే ప్లేస్లలో మేము కూడా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. అదే మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ చేసుకుంటున్నాం. సో వీళ్ళందరూ కలిపి పెద్ద ఎక్కువేం లేరు, అంటే టాప్ క్వాలిటీ వాళ్ళు హార్డ్లీ ఒక 20-25 మంది ఉంటారు. అందులో వీ హెవ్ టేకన్ ఓన్లీ 15. అందులో కూడా జస్ట్ 5 or 6 మంది దగ్గర మా దగ్గర మోర్ దెన్ 50 to 60% ఆఫ్ అవర్ మెడిసిన్స్ తయారవుతాయి. ఎందుకు అంటే 1000 మంది ఉన్నారు మ్యానుఫ్యాక్చరర్స్, కానీ కరెక్ట్ క్వాలిటీ వాళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ. మేము వాళ్ళని మాత్రమే ఎంచుకొని కరెక్ట్ వ్యాలిడేట్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరిని అక్కడ తయారు చేసినందుకు మా క్వాలిటీ కరెక్ట్ ఉంటుంది అని మా పూర్తి కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పక్కకే ఉన్నాయి ఇక్కడ డ్రగ్స్. ఇది మెడ్ప్లస్ తయారు చేసిన డ్రగ్ అండి, గ్లైసిమెప్ ట్రయో 1 mg అని. ఇది వచ్చి మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్యూర్ అండ్ క్యూర్ అక్యూమ్స్ డ్రగ్స్ అనమాట. దీని డ్రగ్ కాంపోజిషన్ వచ్చి గ్లైమిప్రైడ్, వోగ్లిబోస్, ఎక్స్టెండెడ్ రిలీజ్. సో సేమ్ డ్రగ్ ఇది వేరే కంపెనీ తయారవుతుందండి. ఇది మార్కెటెడ్ బై సన్ ఫార్మా. ఇది కూడా సేమ్ ప్లేస్. ఇది కనుక చూస్తే మీరు మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్యూర్ అండ్ క్యూర్. ఇదైనా రెండు, ఒకటి సన్ ఫార్మాది, ఒకటి మెడ్ప్లస్ది. కాంపోజిషన్ సేమ్, గ్లిమిప్రైడ్, వోగ్లిబోస్, ఎక్స్టెండెడ్ రిలీజ్ ఇది, కానీ రెండు మ్యానుఫ్యాక్చర్డ్ సేమ్ ఫెసిలిటీలో. దీని మీద అయితే 20% డిస్కౌంట్, దీని మీద అయితే 60 to 70%, అంటే 50 to 80 అంటున్నాను, కానీ ఈ పర్టికులర్ డ్రగ్ మీద 60% అట్లా ఉంటుంది. సో అది తేడా, రైట్? ఓకే. సో ఆ విధంగా ఉంటుంది. దట్స్ ఇట్. బట్ స్టోర్ అంటే మీ బ్రాండెడ్ స్టోర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో పర్టికులర్గా మీ కాంపౌండ్లో ఉండేటువంటి, అంటే మీ పరిధిలో ఉండేటువంటి మెడిసిన్స్కి అయితే ఆ డిస్కౌంట్ డెఫినెట్గా ఉంటుంది. మా బ్రాండ్ కాబట్టి ఉంటుంది, ఎందుకంటే మాకు వేరే మార్కెటింగ్ కాస్ట్ అవన్నీ లేదు కాబట్టి అది 50 to 80 వరకు. ఎలా సార్, అంటే ఈ కాన్సెప్ట్ తోటి ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసింది మీరేనా అండి? అంటే ఇండియాలో అయితే మేమే, ఎందుకంటే ఇది థియరిటికలీ ఇవన్నీ జెనరిక్ మెడిసిన్సే, ఎవరైనా పోయి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. కానీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఇటువంటి కంపెనీస్ అన్నీ లక్షలల్లో తయారు చేస్తారు. సో 1 lakhs of units. సో మీరు 1, 2, 10, 20 షాపులు పెట్టుకొని చేయలేరు ఇది, ఎందుకంటే అది అమ్మే లోపల ఎక్స్పైరీ అయిపోతాయి. సో ఈవెన్ 50-100 షాప్స్ తోటి కూడా కాదు. సో మేము కూడా వీ హ్యాడ్ టు వెయిట్ 4000 స్టోర్స్ అట్లా వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయగలిగాం. ఎందుకంటే ఈ 800 ప్రోడక్ట్స్ అన్ని lakhs of unitsలో వచ్చినప్పుడు అన్నీ అమ్మాలి అంటే ఆ నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ లేకుంటే వీలు కాదు. సో ఇండియాలో మేమే ఫస్ట్ ఇప్పుడు స్టోర్ జనరిక్ అంటారు దీన్ని, అంటే స్టోర్ బ్రాండ్ ఇది. అదే యూఎస్లో, యూకేలో అయితే మాత్రం చాలా కంపెనీస్ ఉన్నాయి. యూఎస్లో స్పెసిఫికలీ చెప్పాలంటే వాల్గ్రీన్స్ అని, సివిఎస్ అని 2-3 ఫ్యాక్టరీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు రీటైల్ చైన్స్. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర వెళ్తే మీకు ఓన్లీ ఇదర్ పేటెంటెడ్ డ్రగ్ అన్న దొరుకుతుంది, ఇన్నోవేటెడ్ డ్రగ్ అన్న, లేదు అంటే వాల్గ్రీన్స్ జనరిక్. అక్కడ మళ్ళీ సన్ ఫార్మా తయారు చేసింది, సిప్లా తయారు చేసింది, రెడ్డి ల్యాబ్స్ తయారు చేసింది, అట్లా వేరే ఉండవు, ఒకటే ఉంటుంది అనమాట. ఒకసారి జనరిక్ అయితే దెన్ ఇట్ బికమ్ స్టోర్. ఎలా సార్, ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు అసలు మీరు? జనరల్గా అడుగుతున్నాను కంపెనీని. ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి, దీంట్లో చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ 2006లో యూఎస్ నుంచి వెళ్ళి వచ్చాను. 2005 September I landed in India. 2006 Februaryలో మా ఫస్ట్ 47 స్టోర్స్ స్టార్ట్ అయినాయి. $500,000 అంటే అప్పుడు $45 ఉండింది. 2 crore 25 lakhs తోటి స్టార్ట్ చేసిన బిజినెస్. కానీ లక్కీలీ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఇంకొక $1.5 million రేజ్ చేశాను నేను. సో అది ఒక 9 crores తోటి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ క్యాపిటల్ తోటి, నాది ప్లస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. మెల్లిమెల్లిగా వేరే ఇన్స్టిట్యూషనల్ క్యాపిటల్, అంటే ఇక్కడ మన పక్కకే ఉండే ఐ ల్యాబ్స్ వాళ్ళు ఉండేవారు, శ్రీనివారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత వేరే కంపెనీస్ అందరూ ఇన్వెస్ట్ చేశారనమాట. ఇప్పుడు జనరల్ టర్న్ ఓవర్ ఎలా ఉంది సార్ ఇది కంపెనీది? లాస్ట్ ఇయర్ మా టర్న్ ఓవర్ వచ్చి 4,500 crores అండి. ఓవరాల్ 4,000 stores ప్లస్ 4,500. ఈ ఇయర్ అంటే మా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇట్స్ అరౌండ్ 20% గ్రోత్ అని అంటున్నాం అనమాట. సో ఈ లెక్క ప్రకారం చూసే పని అయితే టర్న్ ఓవర్ బేసిస్ మీద చూస్తే మీకు టాప్ 20 ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీస్ కూడా 2,000-2,500 crores కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉండదు. సో యాజ్ అ రీటైలర్ మేము యాక్చువల్లీ ఎన్నో ఫార్మా కంపెనీస్ కంటే డబుల్ టర్న్ ఓవర్ ఉంటుంది. టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ జనరల్గా? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 4,000 stores దాటాయండి. 4,000. గ్రేట్. ఇవి 7 states మెయిన్లీ ఉన్నాము. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్రలో. ఈ సంవత్సరం మాత్రం ఇంకొక 3 states ఎంటర్ అయ్యాము: కేరళ, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్.
ఓవరాల్ ఈ స్టోర్స్ అన్నీ మీరు చూసేటప్పుడు సార్ సేల్ ఎక్కువగా పలానా చోట అవుతుంది అని మీరు ఐడెంటిఫై చేసిన స్టోర్స్ ఏమైనా ఉన్నాయండి? మాకు కంప్లీట్లీ నెట్వర్క్ కాబట్టి సిస్టము అవర్ బై అవర్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, రైట్? ఎవ్రీడే వీ నో ఎగ్జాక్ట్లీ ఏ స్టోర్ బ్రేక్ ఈవెన్ కావట్లేదు, ఏ స్టోర్ ప్రాఫిటబుల్ ఉంది, ఏ స్టోర్ సూపర్ ప్రాఫిటబుల్ ఉంది. సో అది మా లైఫ్ బ్లడ్ కాబట్టి ఆబ్వియస్లీ. ఎక్కడ సార్ అంటే ఓవరాల్గా అంటే ఎక్కువగా ఏ ఏరియాలో మెడిసిన్ ఎక్కువ సేల్ అవుతుందండి జనరల్గా? సదర్న్ స్టేట్స్లో 3 స్టేట్స్లో బాగా చేస్తారండి మా స్టోర్స్. మాకు హైదరాబాద్లో 450 స్టోర్స్ ఉన్నాయి, బెంగళూరులో 450 అండ్ చెన్నైలో కూడా రఫ్లీ అరౌండ్ 450. ఆల్ ఆఫ్ దెమ్ డూ. యాక్చువల్లీ క్యాల్కటాలో కూడా చాలా బాగా చేస్తాయి. సో అటు పెద్ద అంటే మామూలుగా అడుగుతున్నాను, కొంతమందికి కొన్ని ఏరియాస్లో సీజన్ బట్టి హెల్త్ బాగోలేకపోవటం ఉంటుంది. సీజనాలిటీ అనేది కామన్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు సమ్మర్ మంత్స్లో యూజువలీ ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది కాబట్టి అప్పుడు పెద్ద సేల్ ఉండదు. క్రోనిక్ మెడిసిన్స్ ఏ అమ్ముడిపోతాయి, అక్యూట్ థెరపీస్కి ఉండవు. కానీ మళ్ళీ తర్వాత మాన్సూన్ వచ్చిన తర్వాత దెన్ అగైన్ ఇట్ గోస్ ఆన్. సో సీజనల్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ నాట్ యాజ్ బిగ్ యాజ్ ఇన్ గార్మెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. స్టార్ట్ చేసేటప్పుడు, స్టార్ట్ చేసిన తర్వాత మీ జర్నీ కనుక మీ గ్రోత్ మీరు చూసుకోవాలి అనుకున్నప్పుడు అప్పటి నుంచి చాలా చూసుంటారు కాబట్టి అడుగుతున్నాను సార్, మీకు బాగా పెయిన్ అనిపించినటువంటి ఇన్సిడెంట్ ఏంటండి? ఆంటర్ప్రినర్ లైఫ్ వచ్చి కాన్స్టెంట్ స్ట్రగుల్ అండి. సో బాగా అంటే చెప్పడం చాలా కష్టము, కానీ దేర్ ఆర్ సెవరల్ ఇన్సిడెంట్స్ అవుట్ దేర్. స్టార్టింగ్లో మాకు బాగా ఇబ్బంది అయ్యేది ఏ స్టేట్లో వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే మేము బిగినింగ్లో 10% డిస్కౌంట్ అని పెట్టాము. అప్పుడు లోకల్ మెడికల్ షాప్స్ అందరూ ప్రొటెస్ట్ చేసి మీరు డిస్కౌంట్ ఇవ్వద్దు అని గిర్నాలు చేసేవారనమాట. అదే కాకుండా వాళ్ళు వెళ్ళి లోకల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్కి చెప్పింది ఏమంటే, మీరు మెడ్ప్లస్కి మందులు అమ్మితే మేము మీ దగ్గర మందులు కొనమని. సో అప్పుడు కొన్ని రోజులు డిస్ట్రిబ్యూటర్లు మాకు అమ్మడం మానేశారు. దాని తర్వాత అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. దెన్ మేము కర్నూలు, తిరుపతి అక్కడ వేరే ఊర్ల నుంచి తెప్పించి కొన్ని మందులు అమ్మడం స్టార్ట్ చేసినాం. ఓసారి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఫ్యాక్ట్ దట్ మెడ్ప్లస్ ఇంకా ఇక్కడి నుంచి ఎట్లా కదలదు అన్నప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ సప్లై చేయడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ స్మూత్ అయింది. కానీ అదొకటే ఇన్సిడెంట్. అట్లా ఫైనాన్షియల్ అనుకోండి, ఫండింగ్ టైమ్స్లలో అనుకోండి, ఐపీఓ మాత్రం మాది కొంచెం ఈజీగానే అయిపోయింది అనుకోండి. కానీ అంతకుముందు ఫర్ ద ఫస్ట్ 10 years ఎనఫ్ స్ట్రగుల్స్ అవుట్ దేర్. ఒక సైడ్ నుంచి వెళ్ళి ఫైనాన్షియల్, ఒక సైడ్ నుంచి వెళ్ళి మార్కెట్ అపోజిషన్. ఎందుకంటే మేము చేసింది అంతా ఇట్ వాస్ క్వైట్ రాడికల్. ఎందుకంటే మాకంటే ముందు కూడా చాలామంది చైన్ స్టోర్స్ పెట్టారు, కానీ నో వన్ ట్రైడ్ ద డిస్కౌంట్. దే ఆల్ అంటే వాళ్ళు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ స్టోర్ పెట్టుకోవడము, అదే అవైలబుల్ చేయడం, అంతే కానీ కస్టమర్కు బెనిఫిట్ అయ్యేటట్టు డిస్రప్ట్ చేసడానికి పెద్ద ఎవరో ట్రై చేయలేదు. ఈరోజు కూడా ఇప్పుడు మనం వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ హ్యూజ్లీ డిస్రప్టివ్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫార్మా కంపెనీ డిస్ఇంటర్మీడియట్ అయినట్టే కదా, రైట్? మార్కెటింగ్ కంపెనీ, నాట్ ఫార్మా కంపెనీ. అవును. ఎందుకంటే మేమే డైరెక్ట్ ఇప్పుడు చేసుకొని అమ్ముతున్నాము. సో ఇఫ్ అందరు కస్టమర్స్ కనుక వచ్చి సరే పర్వాలేదు నాకు కాంపోజిషన్ కరెక్ట్ ఉంటే మీరు మెడ్ప్లస్ మందులు ఇవ్వమంటే ఇంకా వాళ్ళు డబుల్ సేవ్ చేసుకుంటారు. దేర్ ఇస్ అ గుడ్ రీజన్, బట్ someone else will go out. ఓకే. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అవి చూసేటప్పుడు సార్ స్టోర్స్ పరంగా కానివ్వండి దాని చాలా చూసుంటారు. మనకు ఎందుకు వచ్చిందిలో వెనక్కి వెళ్ళిపోదాము అని ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఉందా? అనిపించలేదండి. అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాము, సాల్వ్ చేసిన తర్వాత అంతా బాగానే కనబడుతుంది, దెన్ యూ విల్ వాంట్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్, రైట్? సో దేర్ ఓన్లీ 2 ways. మీరు వెనుకకి వెళ్ళిపోదాము అంటే ఏం చేస్తారు? ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత యూ హ్యావ్ టు సెల్ ఇట్. యూ కాంట్ సెల్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ బ్యాడ్లీ, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్, వై డూ యూ వాంట్ టు సెల్ ఇట్? సో ఈరోజు మా దగ్గర రఫ్లీ అరౌండ్ 22,000 to 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓవరాల్. బట్ ఎవ్రీ స్టేజ్ మాకు అది ఎక్కువనే అనిపించేది అనమాట. సో 5,000 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా అరే 5,000 ఎంప్లాయీస్ని మనం రోడ్ మీద పడేసి వై వుడ్ బి go back, why would we actually make it a flop, right? So you would struggle to make that succeed. So atla at every step we had a lot of incentive to make the organization more successful. So అంటే నేను వేరే బిజినెస్ కూడా చేశాను. కొన్ని బిజినెస్లలో వీ సెడ్ ఓకే ఐఎమ్ నాట్ రియలీ కీన్ ఆన్ ఇట్, ఇది పెద్ద మన టైం వర్త్ కాదనుకున్నాము, ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఒక సోషల్ కాస్ట్ కూడా కూడుకున్నది. సో ఐ కేమ్ ఇన్ బేసికలీ సేయింగ్ జెన్యూన్ మెడిసిన్స్ హ్యావ్ టు బి అవైలబుల్. దెన్ వీ సెడ్ స్కేల్ బెనిఫిట్ తీసుకొని కస్టమర్స్ అందరికీ కరెక్ట్ రేట్లో ఇవ్వాలని. ఇప్పుడు నా మెయిన్ ఏంటంటే డెఫినెట్లీ కస్టమర్స్ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఈ జెనరిక్ అని, బ్రాండెడ్ జెనరిక్ అని, ట్రేడ్ జెనరిక్ అని, ఇవన్నీ అవన్నీ ఫేక్ అని చాలా కన్ఫ్యూజన్ తోటి
తెలియక ఏదో ఒకటి కొందామని పీపుల్ ఆర్ పేయింగ్ అ లాట్ మోర్, చాలా ఎక్కువ కడుతున్నారు నా లెక్క ప్రకారం. సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇచ్చి అంత కరెక్ట్ పాసిబుల్ చేస్తే ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు డూ వెల్. జనరల్గా అంటే జనరిక్ మెడిసిన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ఈ మెడిసిన్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయండి జనరల్గా ఈ జనరిక్ మెడిసిన్స్ అనేవి? సో మెడిసిన్స్ అంటేనే ద 2 types ఓవరాల్, రెండే రైట్. ఒకటి ఇన్వెంటర్ ఆర్ ఇన్నోవేటర్ ఆర్ పేటెంటెడ్ డ్రగ్స్ అనుకోండి, వాడు ఎవరైతే తయారు చేశాడో వాళ్ళది ఫస్ట్ డ్రగ్, అది వాళ్ళది. అది కాకుండా ఆ పేటెంట్ టైం అయిపోయిన తర్వాత చేసే మందులు అన్నీ కూడా ఎవరు చేసినా జెనరికే. జెనరిక్ అంటే బ్యాడ్ నేమ్ కాదు. చాలాసార్లు జనాలు ఏమంటారంటే, ఈ క్వశ్చన్ మాకు కూడా వచ్చింది, 50 to 80% డిస్కౌంట్ ఇస్తున్నామంటే ఓ జెనరిక్ మెడిసిన్ అని. లెస్ దెన్ 10% అమ్ముతాం మేము, ఓన్లీ పేటెంటెడ్, రైట్. ఇదే జెనరిక్ మెడిసిన్లో సపోజ్ ఓ కంపెనీ డాక్టర్ త్రూ ప్రమోట్ చేసే పని అయితే అది బ్రాండెడ్ జెనరిక్ అవుతుంది. ఓకే. అంటే ఏమి, డాక్టర్కి వెళ్ళి చెప్తారు మా డ్రగ్స్ మంచివి ఉన్నాయి, మేము మంచి ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాము, మాది రాయండి అన్నప్పుడు ఆ బ్రాండ్ రాస్తాడు కాబట్టి అది బ్రాండెడ్ జెనరిక్ అయిపోతుంది. సెకండ్ ఏంది, ఫార్మా కంపెనీ డైరెక్ట్లీ కెమిస్ట్కే ఇస్తాడు, అంటే ఫార్మసిస్ట్కే అమ్ముతాడు, అది ట్రేడ్ జెనరిక్. అది డాక్టర్తో సంబంధం లేకుండా ఇస్తాడు. సో ఆ మందులు యూజువలీ మీరు హెడేక్, కాఫ్, కోల్డ్ అన్నప్పుడు ఏదో మందు ఏమన్నప్పుడు మనకు ఫార్మసిస్ట్ ఇచ్చే మందు అనమాట. అది వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ వస్తుందో అది ఇస్తారు. ఆ మందుల మీద మీకు డిస్కౌంట్ ఉంటుంది, ఉండదు, కొన్ని ప్లేసుల్లో 50% ఉంటుంది, రైట్. కానీ జెనరిక్ అంటే బ్యాడ్ క్వాలిటీ ఆర్ పూర్ క్వాలిటీ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఈ అడ్వాంటేజ్ తీసుకొని పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా తయారు చేయొచ్చు అనే అడ్వాంటేజ్ తీసుకొని ఎంతోమంది చిన్న చిన్న లోకల్ ఫ్యాక్టరీలలో తయారు చేసి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా స్పూరియస్ డ్రగ్స్, సబ్స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేసి పెట్టినందుకు, అవి తగ్గనందుకు అవి తీసుకుంటే జనాలకు జెనరిక్ అంటే బ్యాడ్ నేమ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ సేమ్, బ్రాండెడ్ అయినా బ్రాండెడ్ జెనరిక్ అయినా ఇదైనా ఆల్ జెనరిక్ ఓన్లీ. కస్టమర్స్ తెలుసుకోవాల్సింది ఏమంటే, మీరు మందు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే ప్రతి ఒక్కరు మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ప్రిస్క్రిప్షన్ ఫాలో అయిపోయి తీసుకునేటువంటి వాళ్ళు బ్లంట్గా వెళ్ళిపోయేటువంటి ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఒక మెడిసిన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? మీరు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వెళ్ళి తీసుకోవాలంటే తీసుకోవచ్చు, డాక్టర్ హెజ్ రిటర్న్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది ఈ మందు కరెక్ట్ నడుస్తుందని. అది తీసుకెళ్ళి అదే మందు తీసుకుంటే మాత్రం మీకు 20% డిస్కౌంట్ వస్తుంది, రైట్. కానీ మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని డాక్టర్ ఇచ్చిన బ్రాండ్, ఆ కాంపోజిషన్, అదే కాంపోజిషన్ నేను వేరే ఏదైనా తీసుకుంటా అంటే మీకు అడ్వాంటేజ్, ఓకే, రైట్. అదే కాంపోజిషన్ ఎందుకంటే బ్రాండ్ మార్కెట్ కాలేదు కాబట్టి అక్కడ 50 to 80% వస్తుంది డిస్కౌంట్, రైట్. అది తీసుకున్నప్పుడు ఒక జాగ్రత్త పడాలి. ఏంటి సార్? ఆ అది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో కరెక్ట్ ఉందా కాదా. ఓకే. ఇప్పుడు మీరు అది ఆల్టర్నేటివ్ తీసుకున్నారు, మెట్ప్లస్ తీసుకుంటే అస్సలు ధోకా లేదు, ఎందుకంటే అన్ని పెద్ద కంపెనీలలో తయారు చేస్తున్నాము, క్వాలిటీ ఈజ్ ఆన్ పార్ కాబట్టి యూ కెన్ టేక్ ఇట్. అట్లానే ఇంక కొన్ని ఉండొచ్చు, రైట్. మేబీ మీరు ఆల్టర్నేటివ్ సిప్లా నుంచి తీసుకోవచ్చు, ఆల్కమ్ నుంచి తీసుకోవచ్చు, మేబీ ఇట్ ఈస్ గుడ్. కానీ అదే ఆల్టర్నేటివ్ మీరు ఏదో అన్నోన్ కంపెనీ నుంచి తీసుకున్నారనుకోండి, అన్నోన్ ఫ్యాక్టరీలో తయారైంది, అక్కడ మీకు దెబ్బపడే ఛాన్స్ ఉంది. సో డౌట్ ఉంటే డాక్టర్ చెప్పింది తీసుకోవడం బెటర్, రైట్. ఇఫ్ ఇన్ డౌట్ డాక్టర్ కానీ మీకు కనుక నమ్మకం ఉంది అంటే, ఎంతోమంది ఎవ్రీ మంత్ 3,000, 4,000, 5,000 వర్త్ మెడిసిన్స్ కొంటుంటారు, డయాబెటీస్కు, థైరాయిడ్ డిసార్డర్స్, వేరే డిసార్డర్స్కు. సో వాళ్ళకు సబ్స్టాన్షియల్ అమౌంట్ అవుతుంది, రైట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 lakh rupees దానికి అవుతుంది. సో వాళ్ళకి 50% అంటే చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసుకొని డాక్టర్ ఇచ్చింది ఇది, ఓకే ఐ కెన్ టేక్ 20, కానీ సేమ్ కాంపోజిషన్ ఇఫ్ ఐ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యాక్టరీ, దెన్ నాకు ఇంత సేవింగ్ అవుతుందని వాళ్ళు కనుక అనుకుంటే, దెన్ దే హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ దిస్ అనమాట. ఈ కరెక్ట్ క్వాలిటీ మెట్ప్లస్ లాంటి ప్లేస్లో వచ్చి కొనుక్కుంటే దే విల్ మేక్ దట్ మనీ. ఎలా సార్ అంటే మెట్ప్లస్ తీసుకున్నటువంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, బయట వాటి కొన్ని ఉంటాయి, అది ఆ డిఫరెన్స్ అలా ఐడెంటిఫై చేయాలి మనం. సో ఒకటే సింపుల్, మేము యూజువల్లీ చెప్పేది ఏంటంటే, ఓ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, రైట్. కావాలంటే గూగుల్లో రీసెర్చ్ చేస్తే టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే వెళ్ళొచ్చు ఇన్ఫర్మేషన్, పెద్ద విషయం కాదు, అదే మేము కూడా రీసెర్చ్ చేసి పెడతాము. కానీ అది కాకుండా ఇంకో సింపుల్ ఏంటంటే, మీరు ఇది ఉందండి, ఇప్పుడు ఇక్కడ సిప్లా తయారు చేసిన డ్రగ్ ఉంది, రైట్. ఎనీ పెద్ద బ్రాండ్, సిప్లా అంటే తెలుసు, డాక్టర్ రెడ్డీస్ అంటే తెలుసు, రైట్. వీళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీలలోనే, అంటే ఇక్కడ మాలిక్ లైఫ్ సైన్సెస్ మేడ్ బై మ్యానుఫ్యాక్చర్డ్ బై మాలిక్ అని ఉంది, రైట్. అంటే ఈ మాలిక్ మంచి ఫ్యాక్టరీ అని తెలుసు, వీళ్ళు తయారు చేసేది ఏది ఉన్నా అని మీకు ఓకే. ఇప్పుడు అదే సేమ్ థింగ్ మెట్ప్లస్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు, సేమ్ అదే మేము మార్కెట్ బై మెట్ప్లస్ మేడ్ బై మాలిక్ అని ఉంది, రైట్. సో అది కొంచెం చూసుకోవాలి. అండ్ సింపులర్ వే
సింప్లర్ వే, go to MedPlus, everything is made in the right place, or pick a top brand, Cipla, Alchem, Zydus or something like that. కరోనా తర్వాత మార్కెట్ సినారియో అంతా మారిపోయింది మెడిసిన్స్ మీద. ఎలా ఏ విధంగా హ్యాండిల్ చేసి ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారనేది. సో కరోనా ప్రతి వేవ్కు వేరే వేరే తిరిగి వచ్చింది కదా. కరోనా ఫస్ట్ వేవ్ ఓన్లీ మనకు ఉన్న ఆయుధాలు మాస్క్, శానిటైజర్, రైట్. సెకండ్ దాంట్లో వచ్చినప్పుడు కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చాయి. థర్డ్ దాంట్లో అసలు పెద్ద పట్టించుకునే అవసరం లేకుండా పోయింది. కొన్ని సెకండ్ దాంట్లో ఫావిపిరావిర్, మున్లుపిరావిర్ వచ్చే వరకు కరోనా వెళ్ళిపోయింది. ఫావిపిరావిర్ ఉంది, రైట్. సో లక్కీలీ ఫస్ట్ వేవ్లో మనకు పెద్ద ఏమీ కాలేదు, అంటే ఇండియాలో పెద్ద ఎఫెక్ట్ కాలేదు. అప్పుడు మాస్క్, శానిటైజర్ స్ప్రెడ్ ఏం కాలేదు. సెకండ్ వేవ్లో చాలా ఎఫెక్ట్ అయింది. అప్పుడు మాత్రం ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాడ్ టు టేక్ ద డ్రగ్స్ అండ్ లాట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అదంతా అయింది. ఆ టైంలో మేము చూసింది ఏంటంటే కొన్ని స్టెరాయిడ్స్, కొన్ని ఈ డ్రగ్స్ తీసుకొని ఇంప్రూవ్ అయింది. సో ఇట్ వాస్ జస్ట్ ఐ వుడ్ సే టైం టు టైం వచ్చిన స్ట్రాటజీస్ మాత్రమే. ఓకే. సో మార్కెటింగ్ స్ట్రాటజీ దాని ప్రకారం వెళ్ళిపోయారు. ఎలా సార్ అంటే మామూలుగా అడుగుతున్నాను, ఆ టైంలో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏ విధంగా ఉండిందండి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ మాత్రం అందరిలాగానే ఒక టైప్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉందా కంట్రీలో, వరల్డ్లో అని అనిపించింది, రైట్. ఎవ్రీథింగ్ విల్ చేంజ్, ఎందుకంటే చాలా దారుణమైన సిచ్యువేషన్. కానీ దాని తర్వాత మెల్లమెల్లగా అనుకున్న తర్వాత ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో, వ్యాక్సిన్స్ ఎట్లయితే వచ్చినాయో కాన్ఫిడెన్స్ పెరిగి వీ ఆల్ బేసికలీ సెట్ ఓకే, ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ సర్వైవ్ దిస్ అని అనిపించింది. కానీ ఫస్ట్ మాత్రం బిజినెస్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఓన్లీ ఆఫ్టర్ ద సెకండ్ ఆర్ థర్డ్ వెన్ వీ స్టార్ట్ థింకింగ్ ఓకే స్టోర్స్ ఓపెన్ పెట్టడము అది దట్ వీ థాట్ వాజ్ అ డ్యూటీ, ఓకే, మోర్ దెన్ బిజినెస్. ఎందుకంటే అది ఎసెన్షియల్ నీడ్ 100% ఉండాలి. ఎందుకంటే కరోనా రాని వాళ్ళు కూడా ఎంతోమందికి డయాబెటీస్ వేరే వేరే ఉన్న వాళ్ళు కూడా సర్వైవ్ కాలేరు మెడిసిన్స్ లేకుంటే. సో ఎసెన్షియల్ ప్రోడక్ట్ కాబట్టి మా డ్యూటీ లాగా మేము యాక్చువల్లీ నిర్వహించాము అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మా ఒకటే కంపెనీ వేర్ ఆల్ త్రూ కరోనా వీ వర్క్డ్ త్రూ అవుట్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అటువంటి ఏం లేవు. మా ఆఫీస్లో వాళ్ళు అందరు వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉన్నారు. ఈవెన్ స్టోర్స్ కూడా అట్లానే ఓపెన్ ఉన్నాయి. కానీ దాని తర్వాత దెన్ ఆబ్వియస్లీ వీ అండర్స్టూడ్ అండ్ అండ్ జనరల్గా అంటే మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ బ్రాండింగ్ తోటి, మ్యానుఫ్యాక్చరింగ్ తోటి, ఎలాగో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటి వెళ్తూ ఉన్నాయి కదా. మీరు ఎందుకు అసోసియేషన్లోనే వెళ్తూ ఉన్నారు? క్వాలిటీ బ్రాండింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో వాటితోనే ఎందుకు వెళ్తూ ఉన్నారు? సో అంటే మేము బయట ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అంటారా? సో ఇప్పుడు మామూలుగా చూస్తే ఇన్ని కంపెనీస్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క కంపెనీ టాప్ 30లో ఆల్మోస్ట్ అందరూ 300 నుంచి వెళ్ళి 1000 బ్రాండ్స్ తయారు చేస్తారు. ఇవన్నీ వాళ్ళ సొంతంగా తయారు చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కొన్ని తయారు చేస్తారు, చాలా మటుకు బయట తయారు చేయించి అవుట్సోర్స్ చేసి మార్కెటింగ్ చేస్తారనమాట. వీళ్ళందరూ ఇట్లా చేసినందుకు ఆ CDMO, కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ టైప్స్ ఏదైతే ఉందో ఆ ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అయినందుకు వాళ్ళనే మెయిన్ దీనిలాగా తీసుకొని ఎంతోమంది కంపెనీస్ వచ్చి వాళ్ళ దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటున్నారు. మేము కూడా అట్లానే, ఎందుకంటే మేము ప్రైమరీలీ రీటైల్ కంపెనీ, రైట్. మా మెయిన్ స్ట్రెంగ్త్ కస్టమర్ అవుట్ రీచ్. వేరే వాళ్ళు ఉన్నారు కరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, అది అడ్వాంటేజ్ తీసుకొని బెస్ట్ క్వాలిటీ తయారు చేయించి మేము మిగతా మధ్యలో ఏమీ కాస్ట్ లేకుండా వీఆర్ ఏబుల్ టు గివ్ దిస్. ఓకే. సో మాకు ఇప్పుడు ఏమీ అనిపించట్లేదు, అంటే వీ డోంట్ సీ ద నీడ్ టు గో అండ్ సెటప్ అవర్ ఓన్ ఫ్యాక్టరీ. ఎందుకంటే ప్రతి ఆయింట్మెంట్లు చేసేవాళ్ళు స్పెషలిస్ట్ కొంతమంది ఉన్నారు, జెల్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సిరప్స్ చేసేవాళ్ళు కొంతమంది, ట్యాబ్లెట్స్ చేసేవాళ్ళు కొంతమంది, ఇంజెక్షన్. సో అన్నిట్లలో స్పెషలిస్ట్లను వెళ్ళి ఎవరు ఎక్కడైతే టాప్ బ్రాండ్స్ అన్నీ తయారైతున్నాయో అదే ప్లేస్ నుంచి తయారు చేసుకోవడం మాకు ఉత్తమం అనిపించింది. ఇన్స్టెడ్ ఒక్కొక్కటి ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఆ క్వాలిటీ ఆస్పెక్ట్ వచ్చే వరకే చాలా టైం పడుతుంది. ఎలా సార్, అంటే ఈ ప్రాసెస్లో అన్ని రకాల మెడిసిన్స్ MedPlusలో దొరికే అవకాశం ఉందా? ఒక ఇన్సులిన్ తప్పించి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర. ఓకే. అంటే పేటెంటెడ్ ఉంటే ఇట్లా చేయలేము, రైట్. పేటెంటెడ్ ఉంటే ఓన్లీ అతనే చేయగలుగుతాడు. నాన్ పేటెంటెడ్ ఇన్సులిన్ తప్పించి కొన్ని క్యాన్సర్ డ్రగ్స్కు ఎట్లా ఎవరు రారు మెడికల్ షాప్స్కు, అది ఎట్లా హాస్పిటల్లో పోతాయి, అటువంటివి తప్పించి మీ డైలీ నెసెసిటీ, మీ మంత్లీ నీడ్స్, కంటిన్యూయింగ్ అంటే క్రోనిక్ ఎయిల్మెంట్స్ కోసం ప్రతి మెడిసిన్ ఉంది మనకు. జనరల్గా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ ఎక్కడెక్కడ ఏ క్వాలిటీ దొరుకుతుంది అనేటువంటి దాని మీద కూడా మాట్లాడుకున్నాము. జనరల్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్
అంటే మెడ్ ప్లస్ వాటికి సంబంధించి కంప్లీట్గా బ్రాండెడ్ వైజ్ చూసుకున్నా కూడా మీరు దానికి రకరకాల రీజన్స్ చెప్పారు. వాటి మీద కూడా రకరకాల కథనాలు మనం చూస్తూ ఉంటాం. వై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇందాక డిఫరెన్షియేషన్ కూడా చెప్పారు. ఇందాక మీరు ఇందాక చూపించారు కదా మెడిసిన్ బాక్స్, ఆ బాక్స్ మీద సో మా దగ్గర ఉన్న క్వాలిటీలో అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మేము వాడుతున్నామని చెప్పేసి చెప్పారు. ఎలా సార్, అంటే వాటి ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? సో మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇవన్నీ ప్రోడక్ట్స్ మీరు చూడాల్సింది, దే ఆర్ ఆల్ మేడ్ ఇన్ వెరీ వెరీ స్మాల్ అండ్ ప్రిసైజ్ అమౌంట్స్. ఎన్నో మెడిసిన్స్ 1 mg 2 mg 5 mg 100 mg అట్లా ఉంటాయి, కొన్ని 500 mg అట్లా ఉంటాయి, రైట్? 500 mg పెద్ద ట్యాబ్లెట్. అది అయినప్పటికీ 500 mg అయినా కానీ వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఇట్ ఈస్ 1,000th of 1 kilo, 1 gram అంటే దాంట్లో హాఫ్, దాంట్లో 100th, అంటే అంత మైన్యూట్ క్వాంటిటీస్లో ఉంటుంది. సో ఈ మైన్యూట్ క్వాంటిటీస్లో మనకు డోస్ కరెక్ట్ డెలివరీ కావాలి అంటే ఆ మిక్సింగ్ ప్రాసెస్ అవన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, వాళ్ళ మెకనైజేషన్ ఫ్యాక్టరీ మొత్తం పర్ఫెక్ట్ ఉండాలి. లేదు అంటే ఈజీగా ఇట్ కుడ్ గో అప్ ఆర్ డౌన్, రైట్? 1 mg అంటే ఎంత? ఇట్ ఈస్ 1,000th of 1 gram, రైట్? సో ఫర్ ఇట్ టు గో బికమ్ 1.5 and all మే నాట్ బి వెరీ టఫ్. సో అది పర్ఫెక్ట్గా ఉండాలంటే అన్ని ప్రాసెస్లు పర్ఫెక్ట్ ఉండాలి, ఫ్యాక్టరీ పర్ఫెక్ట్ ఉండాలి. లేదు అంటే ఇట్ కెన్ ఈజీలీ గో. సో మనము అంటే అందుకోసమే నేను చెప్పేది, ఇంగ్రీడియంట్స్ వైల్ దేర్ ఇంపార్టెంట్, దే ఆర్ నాట్ యాజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే 1 milligram డజంట్ కాస్ట్ అ లాట్. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో కరెక్ట్ ఫెసిలిటీ లేకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫెసిలిటీ స్టార్టింగ్లో బ్యూటిఫుల్ పెడతారు ఎవరైనా, అన్ని గిల్టర్స్ అన్నీ కరెక్ట్ పెడతారు. దాని తర్వాత దే స్టాప్ మెయింటైనింగ్ ఇట్, ఎక్కడనో ఒకటి తేడా వస్తాయి, కొంచెం చిన్న వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. ఫిల్టర్ అయినా చక్కగా పెట్టలేదు అనుకోండి, మీకు ఎయిర్ క్వాలిటీలో ఇంప్యూరిటీస్ డ్రగ్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ప్రాసెస్లలో చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేయలేకుంటే వీళ్ళు ఒక డ్రగ్ తయారు చేసిన తర్వాత దే హ్యావ్ టు క్లీన్ ఇట్ కంప్లీట్లీ సిస్టమ్ అండ్ దెన్ డూ అ న్యూ డ్రగ్. చేయకుంటే ఆ ఇంప్యూరిటీస్ దీంట్లో వచ్చే ఛాన్స్ ఉంది, మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కంటామినేషన్, రైట్? ఓకే. సో అట్లానే కొన్ని ప్రాసెస్ ఉంటాయి వేర్ దే హ్యావ్ టు హీట్ ఇట్ టు అ సర్టన్ టెంపరేచర్ అండ్ వెయిట్ ఫర్ ఇట్ టు కూల్. ఇఫ్ దే ఆర్ ఇన్ అ హరీ, ఫాస్ట్గా చేసేద్దాము, ఏదో ఒకటి ప్రాసెస్ లేదు అంటే ఇంపార్టెన్స్ తెలియదు అనుకోండి ఎంప్లాయీకి, వాడు ఏదో చేసి పంపించేద్దాం అనుకుంటే ఇట్ మే నాట్ రియలీ గెట్ ద రిజల్ట్ యూ వాంట్, వేరే కంటామినేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? అట్లా చాలా ఉంటాయి. స్పెసిఫికలీ ఇప్పుడు మీరు డ్రగ్ కనుక కరెక్ట్ కాంపాక్ట్ అయిందా లేదా, కరెక్ట్గా కాంపాక్ట్ కాకుంటే మేబీ ఇట్ డిజాల్వ్స్ టూ ఫాస్ట్. సో బ్లడ్లో ఆ లెవెల్ ఎంతసేపు అయితే ఉండాలో అంత ఉండదు. లేదు అంటే బాగా కాంపాక్ట్ అయిపోతే మేబీ ఇట్ గెట్స్ ఎక్స్క్రీటెడ్, అంటే అసలు మీకు డ్రగ్ డెలివరీ కాదు, బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, అప్పుడైనా వేస్టే. సో అందుకోసమనే ఇంత ఇంపార్టెంట్. అందుకోసమనే మేము కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ను చూస్ చేసుకొని అక్కడ ఉండి అన్ని ప్రాసెస్ తయారు చేయించుకుంటాం అనమాట. ఎందుకంటే అదే మోస్ట్ క్రిటికల్. ఓకే, ఫెసిలిటీ, టైప్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ దేర్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్లస్ వాళ్ళకు ఎంత దీక్షతోటి వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ప్రాసెసెస్. సో అటువంటి వాళ్ళను పెద్దవాళ్ళందరూ చూస్ చేసుకుంటారు. అటువంటి ప్లేస్లనే మేము కూడా చేస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆర్ క్వాలిటీ విల్ బీ ఆన్ పార్. సో వాళ్ళ దగ్గర చేయించుకోవాలంటే మీకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, ప్లస్ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వాలి. అది మాకే పాసిబుల్ అవుతుంది. పెద్ద యూనిట్లు అంటే 4,000 స్టోర్లు ఉంటే పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఆల్ దోస్ రీజన్స్ వై వీ చూస్ దోస్ గైస్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వెరీ గుడ్ సార్. మెడిసిన్స్ వరకు బాగున్నాయండి, మళ్ళీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వైపు కూడా అడుగుపెట్టి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, వై డయాగ్నోస్టిక్ సెంటర్స్? సో దీంట్లో కూడా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ఎంటర్ అయ్యాము. ఇట్లా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనగానే పెద్ద మెషిన్లు, రైట్? ఎంఆర్ఐ మెషిన్ అంటే ఇట్ కెన్ కాస్ట్ ఫ్రమ్ 7 crores to 12 crores. సిటీ స్కాన్ అంటే 2 crores నుంచి 5 crores 6 crores వరకు వెళ్తుంది. ఓ సెంటర్ 15 కోట్లు అవుతుంది, రైట్? సో అటువంటి సెంటర్ పెట్టినప్పుడు, అంత ఖర్చు పెట్టినప్పుడు మీరు చేసే ప్రతి టెస్ట్లో దాని కాస్ట్ ఆఫ్ మనీ అంటే ఇంట్రెస్ట్, డిప్రిసియేషను, వేరే అన్నీ యాడ్ అవుతాయి. అవన్నీ యాడ్ అయినందుకు కాస్ట్ పెరుగుతుంది. టెస్ట్ కాస్ట్ పెరిగినందుకు అందరు చేయించుకోనందుకు వీనికి స్కేల్ తగ్గినందుకు మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది. స్కేల్ ఉంటేనే కదా యూ ఆర్ ఏబుల్ టు నెగోషియేట్ అండ్ గెట్ బెటర్ ప్రైసెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ గెట్ ఇట్ ఆల్ డన్ ప్రాపర్లీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి కాస్ట్ బాగా పెరుగుతుంది, రైట్? సో వీ వాంటెడ్ టు సాల్వ్ ఇట్ త్రూ డిఫరెంట్ ప్రాసెస్, త్రూ అ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్. మా ప్రాసెస్ ఏమంటే ప్రతి ఒక్కరు 1,150 ఒక ఇండివిజువల్ కనుక కట్టే పని అయితే
వాళ్ళకి 1150 వర్త్ టెస్ట్లు మామూలుగా వచ్చేస్తాయి ఫ్రీగా. దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ అట్ 75% డిస్కౌంట్. అంటే ఓన్లీ 25% మాత్రమే తీసుకుంటాం. మా క్యాల్కులేషన్లో ఆ 25% ఈజ్ నెససరీ టు రన్ ద సెంటర్. ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అయితే సెంటర్ ఉందో ఆ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద రెంట్, డాక్టర్స్ కాస్ట్, మిగతా అన్ని కాస్ట్లు వెళ్తాయి అన్నమాట. మేము తీసుకునే ప్రాఫిట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద సబ్స్క్రిప్షన్ అమౌంట్. సో మా మోడల్ ఏంది, ఇన్సూరెన్స్ మోడల్, వేర్ మేము ఒక 120 crores ఇన్వెస్ట్ చేసాం మొత్తం హైదరాబాద్లో. ఈ 120 crores మేము అనుకునేది ఏమంటే 10 lakh మెంబర్స్ కనుక ఓవరాల్ వస్తే, ఇఫ్ దే ఆర్ పేయింగ్ 1000 rupees per year, వీల్ గెట్ దట్ 100 crores బ్యాక్. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ అ యాన్యువల్ థింగ్. సో ఆ మోడల్లో అందరికీ బెనిఫిట్ అవుతుంది. అంటే యాజ్ అ కన్జ్యూమర్ మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లా 25,000 కడతారు పర్ ఇయర్, దాంతోపాటు ఇంకొక 1,000 రూపాయలు కట్టేస్తే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అని పోయి 75% తీసుకోగలుగుతారు. సో ఇట్ డజంట్ హర్ట్ యూ, ఇట్ బెనిఫిట్స్ యూ, రైట్? ఇట్ బెనిఫిట్స్ ఎవ్రీ వన్ హూస్ గోయింగ్ గెటింగ్ దట్ టెస్ట్. అంటే ఆల్మోస్ట్ మీరు ఇట్లా అనుకోండి, యాజ్ అ కమ్యూనిటీ we own the 120 crore worth of equipment in MedPlus. And it is getting operated for our benefit. At operating cost, you are getting the whole thing. So, ఈ బిజినెస్ మోడల్ నాకు అంటే నేను చాలా ఆలోచించిన తర్వాత ఐ సెడ్ ఓకే దిస్ విల్ వర్క్ ఫర్ అస్ అని. సో దట్స్ వై వీ సెట్ ఇట్ అప్. లాస్ట్ 1 year అయింది, 1.5 years అయింది ఇప్పటికి. ఆల్మోస్ట్ 1,25,000 పైన మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ కంటిన్యూస్లీ ఎవ్రీ డే. సెంటర్స్ ఆర్ డూయింగ్ వెల్. బాగుంది సార్. అంటే చాలామందికి అందుబాటులో ఉండే విధంగా మీరు ఏ విధంగా అయితే డిస్కౌంట్స్ ఇచ్చి ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారో, అండ్ అది కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా మీ మార్క్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, వాళ్ళ కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి అందరికీ అందుబాటులో ఉంటాయి అని అంటే దాని మీద రకరకాల కథనాలు, క్వశ్చన్స్ మనం వేసుకోవాల్సిందే. అటువంటి వాటిల్లో కూడా మీ మార్క్ మీరు చూపించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏ ఎమోషన్ మిమ్మల్ని టచ్ చేసి MedPlus స్టార్ట్ చేయాలనిపించింది చెప్పండి. సో మా కంపెనీ పేరు MedPlus హెల్త్ సర్వీసెస్. ఓన్లీ ఫార్మసీ కాదు, మెడిసిన్తో పాటు వేరే వేరే. సో కొంచెం టైం పట్టింది మాకు ఇది క్లినిక్స్ ఇంకా డయాగ్నోస్టిక్స్ వస్తానికి. నౌ వీఆర్ దేర్ ఇన్ దట్. సో హెల్త్లో మొత్తం ఆల్ ఆస్పెక్ట్స్, హాస్పిటల్ కాకుండా మిగతా అన్ని ఆస్పెక్ట్స్, క్లినిక్స్ అయినా, డయాగ్నోస్టిక్స్ అయినా, ఫార్మసీ అయినా, ఈ 3 ఇంకా రానున్న కాలాన్ని ఇంకా వేరే వేరే రావచ్చు ఓపీడీ, రైట్? సో అవన్నీ పెట్టాలనే ప్లాన్ తోటే ఈ సెట్ MedPlus అనమాట. ఓహ్ ఫ్యాంటాస్టిక్. మషిన్స్ చూస్తేనేమో అంటే ప్రతి దాంట్లోనే మనం చూస్తే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కొన్ని ఏదో డూప్లికేట్ మషిన్స్ పెట్టో రన్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. MedPlus అంటే వాళ్ళ బ్రాండ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. 75% డిస్కౌంట్ అనగానే ఆ మషిన్ అంటే ఎక్విప్మెంట్ ఏదైతే మీరు యూజ్ చేస్తూ ఉంటారో అవంత క్వాలిటేటివ్గా అనేటువంటి డౌట్ అయితే డెఫినెట్గా వస్తూ ఉంటుంది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఆ డౌట్ అస్సలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మేము ఫస్ట్ చెప్పేది ఇది, మా దగ్గర ఉండేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెషిన్ వచ్చి ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లలో, సెకండ్ మోస్ట్ వచ్చి సిటీ స్కాన్. ఈ 2 కూడా మా దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. ఒకటి 3 Tesla ఎంఆర్ఐ అంటారు. యూజువలీ మార్కెట్లో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఉన్నాయి. మావి ఉన్న అన్ని ఏ సెంటర్లు ఉందో అన్నిట్లలో 3 Tesla మెషినే ఉంటుంది. 3 Tesla ఆర్ 1.5 Tesla 2 ఉంటాయి. దానికంటే చిన్నవి కూడా ఉంటాయి. కానీ సో తేడా ఎక్కడ వస్తుందంటే ఈ పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ తోటి మీకు క్లారిటీ పిక్చర్ది చాలా బాగా పెరుగుతుంది. దాంతో రేడియాలజిస్ట్కైనా డాక్టర్కైనా వెతుకోవడం చాలా ఈజీ ఉంటుంది ఏమైనా డిజీజ్ ఉంటాయి. సో మా దగ్గర ఉండేది ది బెస్ట్ మెషిన్ అక్కడ అట్ సైడ్ ఎంఆర్ఐ అయితే. ఈవెన్ మన సిటీ స్కాన్ అంటారు పేరుకు అందరూ. ఎంతోమంది దగ్గర 8 slice, 16 slice, 32 slice అంటే వెరీ చిన్న కాన్ఫిగరేషన్ చాలా ఉంటాయి. మా దగ్గర ఉండేది 128 slice స్కాన్. దీంతో మీకు రెగ్యులర్ స్కాన్లు పర్ఫెక్ట్గా రావడంతో పాటు కార్డియాక్ స్కాన్లు కూడా బాగా వస్తాయి అన్నమాట. హార్ట్ స్కాన్లు అంటే హార్ట్ స్కాన్ అంటే మామూలుగా మనము హార్ట్ ఏదైనా చెక్ చేయించుకోవాలంటే టిపికల్ టెస్ట్లో ట్రెడ్మిల్ టెస్ట్ అని చేసేవారు, రైట్? సో ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటారు, మీకు అన్ని లీడ్స్ ఈసీజీది పెడతారు. ఏమన్నా మీకు పెయిన్ అది ఇది వచ్చినప్పుడు లేకపోతే తేడా వస్తే ఈసీజీలో చేంజెస్ వస్తాయి. సో ఆ ఈసీజీ చేంజెస్ వస్తే మీకు ఎక్కడనో హార్ట్ బ్లాక్ ఉందనుకొని మళ్ళీ కనుక్కొని మళ్ళీ వెళ్ళి వేరే టెస్టులు చేయాల్సి వస్తుంది. అవన్నీ లేకుండా ఇప్పుడు సిటీ స్కాన్ మీద డైరెక్ట్లీ వచ్చి మీరు 10 minutesలో చేయించుకోవచ్చు. టెస్ట్ చేయగానే ఇమ్మీడియట్లీ మీ హార్ట్లో ఆర్టరీస్ అన్నీ ఆల్ వెసల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, బ్లాక్స్ ఉన్నాయా లేదా ఇమ్మీడియట్లీ తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ టెస్ట్ అనమాట. సో ఆ మెషిన్ అటువంటి మెషిన్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. సో క్వాలిటీ పరంగా వెదర్ ఇట్ ఈస్ మెషిన్ ఆర్ ద డాక్టర్స్, రేడియాలజిస్ట్ అందరూ టాప్ క్వాలిటీ రేడియాలజిస్ట్ ప్లస్ టెక్నీషియన్స్ అందరూ వీ హ్యావ్ ద బెస్ట్ అవుట్ దేర్.
అంటే మెడ్ప్లస్ అనే బ్రాండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ ఇట్ డౌన్ బై సేయింగ్ దట్ ఒక ఏదో అక్కడ చీప్ లేదా కాస్ట్ ఇది అది కానే కాదు మాది. క్వాలిటీ ఓన్లీ త్రూ స్కేల్ ఆర్ త్రూ అ ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ వీ గివ్ అ డిస్కౌంట్ బట్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. అలా చాలా హ్యాపీ మీరు మాట్లాడుతుంటే ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినట్టుంది. చాలామందికి ఉంటుందండి డౌట్ అదే 75% వరకు వీళ్ళు డిస్కౌంట్లు ఇచ్చేస్తూ ఉన్నారు, అవి క్వాలిటీగా ఉన్నటువంటి మషిన్స్తోనే ఆ ఎక్విప్మెంట్తోనే చేస్తున్నారు అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. రియలీ గుడ్ అండ్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే జనరల్గా సార్ మామూలుగా మెడిసిన్స్ ఇప్పుడున్న దానికి ఏంటంటే మీరు చేసేటువంటి సర్వీసెస్ అవి బాగానే ఉన్నాయి, పిల్లలకి ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉన్నాయండి. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అండ్ వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే బాగుంటుందంటారు? సో హార్ట్ అటాక్స్ యూజువలీ మనం ఇంతకుముందు చూసినప్పుడు అబవ్ 40, అబవ్ 50, అబవ్ 60 వచ్చాయి. అవునండి, అవును. కానీ ఈ మధ్యకాలంలో పోస్ట్ కోవిడ్ రీజన్స్ అనుకోండి, ఇంకే రీజన్స్ అయినా అనుకోండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ సడన్ డెత్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. నేను ఐ వుడ్ సే అట్లీస్ట్ మరీ పిల్లలు కాకుండా కానీ అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కానీ అట్లీస్ట్ ఒక 40-year-old ఉంటే మాత్రం మీరు 100% ఒక్కసారన్నా వెళ్ళి కార్డియక్ సిటీ చేయించుకోవడం బెస్ట్. అది పెద్ద కాస్ట్. ఇంతకుముందు ఎక్స్పెన్సివ్ అయ్యేది 15,000-16,000, ఇప్పుడు మెడ్ప్లస్ లాంటి ప్లేస్లలో పోతే 3,000-4,000 అయిపోతుంది. అది వన్స్ ఇన్ 5 years చేయించుకుంటే చాలు. ఒకసారి చేంజ్ చేసుకుంటే మీకు బ్లాక్స్ ఉన్నాయా లేవా అని తెలిసిపోతుంది. అది కూడా వద్దనుకుంటే అట్లీస్ట్ ఒక కాల్షియం స్కోర్ చేసుకున్నా కానీ దాంతో కూడా మీకు ఓవరాల్ తెలిసిపోతుంది సిట్యుయేషన్, రైట్? అంటే మీ దగ్గర క్యాల్సిఫై అయిన ఆర్టరీస్ ఏమన్నా ఆ కాల్షియం స్కోర్తో తెలుస్తుంది. దాని తర్వాత కావాలంటే అడ్వాన్స్ టెస్ట్ చేయించుకోవచ్చు. కానీ ఈ మినిమం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ మనము అట్లీస్ట్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇదే కాదు యాక్చువల్లీ మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇదే కాకుండా మనం 40 years తర్వాత ఓవరాల్ మసిల్ మాస్ కొంచెం తగ్గుతుంది, ఫ్యాట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, ఓవరాల్ బోన్స్ కూడా కొంచెం స్ట్రెంత్ తగ్గే ఛాన్స్ ఉంది, ఆస్టియోపోరోసిస్ అవన్నీ వచ్చేటి. సో అవిటికి కూడా మెషిన్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ జస్ట్ గెట్ అ BMD స్కాన్. అది చేసుకుంటే మీకు ఓవరాల్ తెలిసిపోతుంది అనమాట. ఎక్కడ ఏ పార్ట్ బాడీలో ఫోకస్ చేయాలి, ఎక్కడ మీరు కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, సో దట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీక్ అయ్యి యూ డోంట్ స్టార్ట్ స్టూపింగ్, రైట్? ఓవరాల్ మీకు స్కెలిటల్ మసిల్ స్ట్రెంత్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి అంటే యూ షుడ్ ఆల్సో నో ఎట్లా చేంజెస్ వస్తున్నాయి బాడీ, ఉమెన్కైనా మెన్కైనా యాక్చువల్లీ. సో ఇటువంటి చాలా వచ్చాయి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా. స్కేల్ బెనిఫిట్ తోటి వీఆర్ ఆల్సో ఏబుల్ టు బ్రింగ్ ద కాస్ట్ డౌన్. సో BMD అనండి, CT స్కాన్ అనండి, ఇవన్నీ ఏది చేసుకున్నా కానీ మీకు ఇట్ విల్ హెల్ప్ యువర్ ఓవరాల్ బోన్ హెల్త్, మస్కులర్ ఇది ప్లస్ హార్ట్ హెల్త్. సో క్వాలిటీ గురించి వస్తే సెకండ్ థింగ్, ఇప్పుడు ఒకటి మెషిన్స్, రైట్? సో బెస్ట్ మెషిన్స్, బెస్ట్ పీపుల్ అవుట్ దేర్. సెకండ్, మీరు ఇచ్చే బ్లడ్ టెస్ట్లు, మీరు ఇచ్చే ఏదైతే యూరిన్ టెస్ట్లు, ఇంకా వేరే వేరే టెస్ట్లు అవుతున్నాయో ఇవన్నీ మా సొంతం ల్యాబ్లో ప్రాసెస్ అవుతాయి. మా సొంతం ల్యాబ్ వచ్చి NABL అక్రెడిటెడ్. సో దీనికంటే మంచి ల్యాబ్ మీకు దొరకదు ఎట్లా. సో అగైన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్కేల్ వీఆర్ ఏబుల్ టు రిడ్యూస్ ద కాస్ట్. అక్కడ వీ హ్యావ్ ద బెస్ట్ పాసిబుల్ ఫెసిలిటీ, బెస్ట్ అక్రెడిషన్. సో NABL ల్యాబ్ ఉంది, దాని గురించి కూడా అస్సలు వరీ అయ్యే అవసరం లేదు, రైట్? దట్ ఈస్ వన్. అండ్ సో అదే కాకుండా మీకు 75% డిస్కౌంట్ గురించి చెప్పాను. సో 2-3 జస్ట్ ఐ గివ్ యూ సమ్ నంబర్స్ అవుట్ దే. మామూలుగా HbA1c టెస్ట్ అంటారు. HbA1c టెస్ట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డన్ ఎవ్రీ క్వార్టర్ చేయించుకుంటారు అనమాట డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు. అది వాళ్ళ లాస్ట్ క్వార్టర్ది మొత్తం యావరేజ్ బ్లడ్ షుగర్ది వస్తుంది. సో ఆ స్కోర్ అది మామూలుగా అయితే మీకు బయట ఏ ల్యాబ్లో వెళ్ళినా కానీ 400, 500, 600 ఎట్లా అంటే అట్లా ఉంటుంది. మెడ్ప్లస్లో మాత్రం 120 రూపీస్, అది 75 రూపీస్, 120, రైట్? అదేవిధంగా MRI ఎవరైతే షుగర్ బారిన పడి ప్రతిసారి కనుక వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి HbA1c టెస్ట్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెడ్ప్లస్కి వస్తే మాత్రం అంత తక్కువ కాస్ట్లో వస్తుంది. యూ కెన్ గో. ఎస్, అబ్సల్యూట్లీ. అదే కాకుండా MRI, 3 Tesla MRI విచ్ గివ్స్ ద బెస్ట్ క్వాలిటీ ఇమేజ్. మా దగ్గర బయట దానికంటే చాలా తక్కువగా 2,300 అవుతుంది. అండ్ త్రూ అవుట్ ద డే, నాట్ ఈవినింగ్, రాత్రి వస్తే కాదు, పొద్దున వస్తే కాదు, ఎప్పుడు వచ్చినా అదే టైం అనమాట. CT స్కాన్ వచ్చి మాది మొత్తం కార్డియక్ CT స్కాన్ రఫ్లీ అరౌండ్ 3,250 అట్లా అవుతుంది అనుకోండి ఎగ్జాక్ట్. ఓ, అందరికీ అందుబాటులో ఉండే విధంగా మాత్రం ఉంది ప్రస్తుతానికి అయితే. ఎస్, అబ్సల్యూట్లీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధుకర్ గారు.
రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఎందుకంటే చూడ్డానికి ఇక్కడికి వచ్చి సింపుల్గా కూర్చున్నట్టే ఉంటుంది, కానీ దాని వెనక ఒక విజన్ ఉంటుంది అండ్ వాల్యుబుల్ సంబంధించినటువంటి డెసిషన్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ కలగలిపితేనే మీరు. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్, కంగ్రాచులేషన్స్. సక్సెస్ఫుల్గా మెడ్ప్లస్ రన్ అవుతుంది అండ్ ఇవాళ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మీ బ్రాండ్ అయితే ప్రతి చోట ఉందండి. సింపుల్గా మాట్లాడుకోవాలి, హైదరాబాద్లోనే మనకి గల్లీ గల్లీకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన యావరేజ్ చూసుకున్నా కూడా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే బిలో మిడిల్ క్లాస్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మెడిసిన్స్ కాస్ట్లీ అయిపోయారా బాబు ఎలాగా ఏంటి అనుకునే ప్రాసెస్లో ఆ టైంలో కూడా మీరు ఇంత డిస్కౌంట్ ఇచ్చి అది కూడా క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తూ కూడా సర్వీసెస్ని అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండ్ రియలీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.